రాహుల్ గాంధీ దొంగదారిలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ధర్నా చేపట్టాడని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు బాకీ ఉందని ఆరోపించారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి नायकत्व देश की रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा देश गांधी डाउन राहुल गांधी राहुल कांग्रेस राहुल गांधी करके कांग्रेस राहुल गांधी प्रियंका गांधी कांग्रेस राहुल गांधी मुर्दाबाद कांग्रेस नरेंद्र मोदी गारी नायकत्व अमित शाह गारी नायकत्व नितिन नवीन गारी नायकत्व बंडी संजय गारी नायकत्व बीजेपी राहुल गांधी मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद चोर है राहुल गांधी चोर है मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद राहुल गांधी मुर्दाबाद कांग्रेस నిన్నటి రోజున ఏదైతే పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రతి సమస్యను చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా గాని చాతగాని రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది చులకన చేసి దొంగదారిలో గౌరవ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు దీక్ష చేశారు. వారు జితేంద్ర సింగ్ గారు కేంద్ర మంత్రి గారు వారి దగ్గరికి వెయ్యి మరి మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా ప్రధానమంత్రి ముందట ఇంటి ముందు, మరి ప్రతి ఒక్క విషయాన్ని పార్లమెంట్లో చర్చిద్దాం, మీరేదైతే చర్చించదలుచుకున్నారో వాటన్నిటిని చర్చకు పెడదామని చెప్పి ఇన్వైట్ చేస్తే నాకు పార్లమెంట్లో చర్చ అవసరం లేదు, ఈ రోడ్డు మీద రాజకీయాలే కావాలి అని చెప్పి అక్కడ కూర్చొని ధర్నా సాగింది. మరి ఈరోజు సీజే పార్టీ ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో నీటికి వ్యతిరేకంగా లీకేజ్కి వ్యతిరేకంగా మొన్న చేసిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో ఏ రకమైన అసాంఘిక వ్యక్తులు పాల్గొన్నారన్నది మీరు అందరూ చూశారు. పాత్రికేయ మిత్రులను కూడా ఏ రకంగా వాళ్ళు చేసిండ్రన్నది కూడా మీరు అందరూ చూశారు. మరి దానికి సంబంధించిన ప్రతి వ్యక్తి మీద చర్య తీసుకుంటాం, పార్లమెంట్లో మాట్లాడదామంటే చేత కాదు. ప్రతిపక్ష పార్టీ యొక్క హోదాను ఇదే చులకన చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు దాని పట్ల చాలా కార్యక్రమాలు చేసింది. మరి ఆ రోజు 2023 నవంబర్లో ఎవరైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు అశోక్ నగర్లో కానీ
దిల్కుష్ నగర్లో కానీ మెట్రో రైల్వే స్టేషన్లో కానీ వివిధ విద్యార్థులను కలిసి మరి మీకు జాబ్ మేళా పెడతామని చెప్పింది. జాబ్ మేళా ఏదని అడిగిన పాపానికి లాఠీ మేళాని ఈరోజు వాళ్ళు ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు మాటిచ్చిన రాహుల్ గాంధీకి ఈరోజు ఇక్కడ విద్యార్థులు గుర్తుకొస్తారా అని అడుగుతున్నారు. మరి విద్యార్థులకు స్కూటీలు కొనిస్తా అన్నారు, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్. మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారని చెప్పాడు. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒక లెక్క, దేశంలో ఒక లెక్క ప్రవర్తిస్తున్నారు. పార్లమెంటులో మొత్తానికి శక్తి లేనట్టుగా దొంగదారిన పరిగెత్తి పార్లమెంటులో అటెండ్ కాకుండా రోడ్డు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి వీళ్ళు దేశంలో చిచ్చుపెట్టి నేపాల్ తరహాలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. కనుక ఈ దేశంలోని ప్రజలందరూ గమనించాలి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో నీటి విద్యార్థులతో కాకుండా రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాజకీయ అనిశ్చితితో అధికారం రాలేకపోతున్నామని చెప్పి మరి కార్యక్రమాలు చేస్తారు. కనుక రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా తీసుకుంటుంది. అదే రకంగా కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు, ఎంపీ గారి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. దాడులు మాకేం కొత్త కాదు, దాడులు మేము అంతకంటే ఎక్కువ చేయగలం. కానీ మేము ఇట్లా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వ్యక్తులం కాదు, ఒక సిద్ధాంతం ప్రకారం ఉండే వ్యక్తులం. కనుక భారతీయ జనతా పార్టీ దాడులు చేయదలుచుకుంటే ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు మీద తిరగదని చెప్తున్నాం. ఈ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మేము నిరసన చేస్తున్నాం, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామంటే వందలాది మంది పోలీసులను పెట్టి అటువంటి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మరి ఈరోజు కరీంనగర్లో పార్లమెంట్ ఆఫీస్ పైన దాడి చేస్తే ఈ పోలీసులు ఏం చేశారని అడుగుతున్నాం. వాళ్ళ విధిని నిర్వర్తించాలి కదా, దానికి దీనికి తేడా ఏందని చెప్పి ఇలా పత్రికా ముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ పెద్ద ఎత్తున తీసుకుపోయి మేము కూడా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే మేము కూడా ప్రత్యేకత తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.